అయితే ఉండాలి కదా ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే ఆర్మీకి సపోర్ట్ ఇవ్వడంలో కానీ ప్రభుత్వానికి సపోర్ట్ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు చేసిన ఈ స్టేట్మెంటు 3 రోజుల ముందే తెలుసు మోదీకి ఆ ఘటన జరుగుతుందని ఆయన అందుకనే జమ్మూ కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడు ఆ విషయం నాకు తెలిసింది ఇది చెప్పడం ద్వారా అంటే ఘటన జరుగుతుందని మోదీ పిరికితనంతో రద్దు చేసుకున్నాడు కానీ సైన్యాన్ని ప్రజల్ని కాపాడలేదు అనే ఒక ఇంజెక్ట్ చేసే ప్రయత్నం ఈ టైంలో ఈజ్ ఇట్ కరెక్ట్ అది సరైన రాజనీతి అనిపించుకుంటుందా ఇది సరైన రాజనీతితో కాదో తెలియదు కానీ దేశ ద్రోహపు స్టేట్మెంట్ కింద మనం భావించాలి పాకిస్తాన్ చెప్తోందో ఎగ్జాక్ట్ గా అదే స్టేట్మెంట్ ఆయన చెప్తున్నారు పాకిస్తాన్ ఏమంటోందంటే భారతదేశమే వీళ్ళని మ్యూట్ అయింది గిరిధర్ గారు మ్యూట్ అయింది చూడండి ప్లీజ్ మ్యూట్ కాలేదండి ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మీరు అక్కడ కట్ అయింది ఇది ఈ స్టేట్మెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చింది పొలిటికల్ కాదండి ఇది దేశ ద్రోహపు స్టేట్మెంట్ కింద నేను భావిస్తాను పాకిస్తాన్ ఏం చెప్తోందో అదే తూచా తప్పకుండా ఆయన చెప్తున్నారు ఎగ్జాక్ట్ గా ఇదే పదాలు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో వాళ్ళు వాడారు భారతదేశము ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసింది ఫాల్స్ ఫ్లాగ్ అంటే దాని అర్థం ఏంటంటే మన సైన్యమే మన ఇంటెలిజెన్స్ వర్గాలే మన మీదనే దాడులు చేసుకొని పాకిస్తాన్ మీద అబాండాలు వేసినట్టు వాళ్ళు అక్కడ వెళ్ళి చెప్పారు ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి దానికి మీరు స్టేట్మెంట్ ఇస్తే కనుక ఇప్పుడు ఈ మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని కంప్లీట్ గా పాకిస్తాన్ లో ఉన్న ఛానల్స్ అన్ని కూడా వైరల్ చేయబోతున్నాయి దాన్ని రేపు యునైటెడ్ నేషన్స్ లో కావచ్చు లేదా ఇతరత్ర దేశాలు ఎవరితో మాట్లాడినా కానీ ఈ వీడియో క్లిప్ చూపించబోతున్నారు భారతదేశానికి ఆల్రెడీ తెలుసు వీళ్లే చేసుకున్నారు మా మీద ఊరికే అబండాలు ఇస్తున్నారు కాబట్టి మా తప్పు లేదు ఈ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తే భారతదేశం తనే చేసుకున్నదన్న విషయం బయట తేటతల్లం అవుతుంది కాబట్టి దానికి భయపడి మా మీద ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని పాకిస్తాన్ నేరేటివ్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్ గా సమర్థన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా దీన్ని భావిస్తాను నేను అంతేకాదు వాళ్ళ మోదీ గారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి క్యాండిడేట్ వారణాసిలో నిలబడినటువంటి అజయ్ రాయ్ అన్నటువంటి క్యాండిడేట్ రఫాయల్ బొమ్మను చూపించి దానికి ఏదో నిమ్మకాయ పచ్చిమిరపకాయలు కట్టి ఇది తుప్పు పడుతున్నాయి మీరేం వాడట్లేదు దీన్ని ఎందుకు వాడట్లేదు మీరని చెప్పి మన సైన్యాన్ని ఆర్మీని ఎయిర్ ఫోర్స్ ని రక్షణ మంత్రి పేరు పెట్టాడు సో ఇదే రఫాయల్ ని కొనేటప్పుడు చౌకీదార్ చోర్ హై అని చెప్పి ఎట్టి పరిస్థితిలో ఈ రఫాయల్స్ మనం కొనకూడదు దీన్ని ఏదో విధంగా సుప్రీంకోర్టులో ఎవరో దీన్ని భ్రష్టు పట్టిస్తే కనుక ఈ కొనుగోలు ఆగిపోవాలి అని చెప్పి ప్రయత్నం చేసింది కూడా కాంగ్రెస్ ఎందుకు ఈ రఫైల్స్ మన దగ్గర వచ్చినాయంటే కనుక మన దేశ శక్తి ఎన్ని రెట్లో పెరుగుతుంది కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు దీనిని ఆపితే కనుక లాభం ఎవరికి కలుగుతుంది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మన శత్రువులకే కలుగుతుంది అది పారదర్శకంగా 2 దేశాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఇది 2 కంపెనీల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం కాదు మిడిల్ మ్యాన్ ఎవరు లేరు గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగినటువంటి ఒప్పందం ఇది అది కూడా ఆ టర్మ్స్ అన్ని కూడా కాంగ్రెస్ ఫైనలైజ్ చేసిన దాంట్లోనే వీళ్ళు ఇంకా డిస్కౌంట్స్ తీసుకొచ్చి వీళ్ళు దాన్ని క్లోజ్ చేయగలిగారు వాళ్ళు కాబట్టి మన దేశానికి ఏదైనా బాగు జరుగుతోంది అంటే కనుక దాన్ని ప్రశ్నించేటువంటి శక్తులు ఏంటో మనం అర్థం చేసుకోవాలి గతంలో మనకు బాలకోట్ స్ట్రైక్ చేసినప్పుడు మన ఆర్మీకి సంబంధించినటువంటి మన ఎవరైతే మన ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్ మేము బాలాకోట కొట్టొచ్చామని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు చెప్తే ఇది మాకు ప్రూఫ్ చూపించండి అని కాంగ్రెస్ అడిగితే దాని అర్థం ఏంటి అంటే మీరు ప్రభుత్వం మీద మీకు వ్యతిరేకత ఉండొచ్చు మీ పొలిటికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు సైన్యాన్ని కూడా మీరు నమ్మరా ఈ రోజు రఫాయల్ ని చూపించి మీరు సైన్యాన్ని ఎందుకు ఎయిర్ ఫోర్స్ ఎందుకు ఇచ్చపరుస్తున్నారు మీరు కాబట్టి ఇది పొలిటికల్ మూవ్ కాదు మీకు మోదీ గారిని ప్రశ్నించే సమయం వస్తుంది మీరు నిజంగా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా మీరు సైన్యం ఎందుకు వాళ్ళని ఆపలేకపోయారు అక్కడ రక్షణ ఎందుకు లేదు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కదా అది యూనియన్ టెరిటరీ కదా మరి మీరు రక్షణ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు ఈ రోజు ఒమర్ అబ్దుల్లా కూడా బ్లేమ్ చేయలేము మీరే దీనికి బాధ్యత వహించాలి ఈ ప్రశ్నలన్నీ కూడా తర్వాత రావాలి మనకు చూస్తే కనుక టాప్ కపూర్ అన్నటువంటి రోజు అక్టోబర్ 7th మనకు 2023లో ఇజ్రాయెల్ వీళ్ళు హమాస్ దాడి చేస్తే దాని కంప్లీట్ ఫెయిల్యూర్ వాళ్ళ మొసాడ్ ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు దాకా అపోజిషన్ బెంజమిన్ నెతన్యాహు ప్రశ్నించలేదు వాళ్ళు యుద్ధం అయిపోయాక హమాస్ సర్వనాశనం అయిన తర్వాత బెంజమిన్ నెతన్యాహుని వాళ్ళు నిలదైపోతున్నారు ఎప్పుడు నిలదీయాలి యుద్ధంలో ఉన్నప్పుడు కాదు మనం యుద్ధంలో ఉన్నప్పుడు పంచాధికం శతం 105 మంది యుద్ధం చేసుకున్నప్పుడు మనలో మనం కొట్టుకుంటాం మేము 5 వేరే విషయం
అటువంటి భావజాలం ఉండాలి, కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ కాంగ్రెస్ నుంచి వస్తూనే ఉన్నాయి. ఇంకా ఒక రాకూడదు, అన్ఫార్చునేట్లీ రాకూడదు అవి. మరి ఎందుకు వస్తున్నాయి? కర్ణాటక మంత్రి ఏమంటాడు, హిందూ ముస్లిం ఇష్యూవే కాదు, వాళ్ళు టెర్రరిస్ట్